ఏ నమస్తే, నా పేరు బన్నీ. నా నెత్తి మీద ఉంది ఏందని చూస్తున్నారులే. నా బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటారుగా, అక్కడే మీరు అప్పులో కాలేసినట్టు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నా నెత్తి మీద ఉన్న అప్పులు. ఇవేవో నా కోసమో నా ఫ్యామిలీ కోసమో చేసినాయి అనుకుంటారులే. నా దోస్తుల కోసం చేసినాయి. నేనేదో బాగా బల్స్ కొట్టుకొని ఇచ్చిందంటే అది కాదు. నా దగ్గర పైసలు లేకపోయినా నా దోస్తుల కోసం అప్పు చేసి మరీ ఇచ్చినాయి. ఇక ఒక్కసారి మన దోస్తులకు డబ్బులు ఇస్తే వస్తాయంటే సచ్చినా రావు. అందుకే అవన్నీ నేను ఇప్పుడు కట్టుకుంటున్నా. అసలు మనకు బ్యూటిఫుల్ వాట్సాప్ గ్రూప్ ఉంది, మనోలే క్రియేట్ చేసిర్రు, బన్నీ అన్న అసోసియేషన్. మనకున్న లేకిర్ పంచాయతీ జాలవన్నట్టు ఇదొకటి. వాళ్ళకే ప్రాబ్లం వచ్చినా నన్ను మింగనికే ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. మీరేనండి అబ్బా, అసలు ఈ ప్రాబ్లం అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పోస్ట్ కోవిడ్ 2022 అప్పుడే నాకు కొత్తగా జాబ్ వచ్చింది. ఆ దరిద్రం అప్పుడే స్టార్ట్ అయిందబ్బా. మీరే చూడుర్రి. అరే అట్లా కాదన్నా, నువ్వు విను. 9 to 5 జాబ్ ఉన్న రోజంతా వీకెండ్ వైపు సింగిల్ గా తిరిగేస్తా. పియానా వింటేజ్ బైక్ గెలిసే అమ్మెచ్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ లేవై పూజలు తీర్చేస్తా. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రై పంచాయతీలో ఉన్న పని అంతా సార్ట్ అయితే ఏదన్నా పెట్టుకున్నా ఇన్స్టెంట్ గా ఫ్లాప్ అయితే ప్రాఫిట్ లా కాలేజ్ నా లాస్ట్ మినిట్ లాస్ అయితే కిస్మత్ లా రాషిన చెయ్యేస్తే మింగేస్తే. అరే నువ్వు దోస్తాన్ కోసం జాన్ ఇస్తావేమో, కానీ మా బన్నీ ఆడు మన ఆస్తి మొత్తం రాదు. ఏం జాబు ఏమో నీ అమ్మ. అమ్మ ఈడున్నాడేంటి ఇక్కడ? నీ అమ్మ వెంటసారి 20,000 బొక్క పెట్టిండ్రా. పైసలు ఏముందిలే, ఇమ్రాన్ భాయ్ మనోడు. ఏముందిలే. అరే ఇమ్రాన్ భాయ్, ఏమైందా ఇట్లున్నావు? ఎక్కడా బన్నీ? నా పెళ్ళాంకి పాత మొగుడు కొడుతుండని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా. ఆమెకి ఇంతకు ముందే 2 పిల్లలు ఉన్నారు. చాలా కష్టంగా ఉంది. ఆటో అమ్మేసిన, దందా మొత్తం పోయింది. ఏం అర్థమవుతలేదు బన్నీ. అమ్మ దీనమ్మ, ఇప్పుడు మళ్ళీ ఏదో వేసేటట్టున్నాడు రా. మెల్ల ఇక్కడ కొంచెం గాయపడిపోయినాయి. ఇమ్రాన్ భయ్యా, నా నెంబర్ ఉంది కదా, నువ్వు నాకు ఫోన్ చేయి. బన్నీ బాయ్ 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 బాయ్. హలో హలో బన్నీ, నేను ఇమ్రాన్ అన్న మాట్లాడుతుంది. ఇప్పుడు ఈడెందుకు ఫోన్ చేసిండ్రా? ఇమ్రాన్ భయ్యా, రేపు ఇది ఉంది కదా బన్నీ, మీ వదిన నీకోసం స్పెషల్గా బిర్యానీ వండుతుంది బన్నీ. లంచ్కి రావా ప్లీజ్? ఏదో ఎక్కడనో కొడుతుందిరా బన్నీగా. సరే సరే సరే. ఈడు మళ్ళీ ఏదో పెట్టేటట్టున్నాడు. అరే ఏడబోతున్నాం రా? ఇమ్రాన్ బాయ్ ఇంటికి రా. అరే మొన్ననే ఆడు నీకు 20,000 బొక్క పెట్టిండ్రా, అయినా సిగ్గురాలేదారా నీకు? పాపం రా, ఇమ్రాన్ బాయ్ కష్టాల్లో ఉన్నా కానీ ఇంటికి బిర్యానీ తినడానికి పిలిచింది చూడు. పెడతాడు. ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టి మరి దీపం పెడతాడు. అప్పుడు కానీ అర్థం కాదురా నీకు. నీ అగో బాయ్ బయటనే ఉన్నాడుగా. ఉన్నాడు. బిర్యానీ కుమ్మేయాలి ఇవాళ. అరే ఆవు బన్నీ బాయ్, చాలా మంచి పని చేసావు. ఎట్లా ఉన్నావు? ఆవు. సలాం అలైకుం భయ్యా. సలాం అలైకుం. బయటో బన్నీ అన్న బయటో. అరే బేగం చూడు, బన్నీ అన్న వచ్చిండు. ఆవు. నమస్తే బన్నీ అన్న. నమస్తే. ఎలా ఉన్నావు? ఇమ్రాన్ ఎప్పుడు నీ గురించే చెప్తుంది. నువ్విచ్చిన పైసలతోనే చీర నాకు గిఫ్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. అమ్మ దీనమ్మ, మీ అమ్మకు బాగాలేదని పైసలు తీసుకొని ఇదారనో చేసింది. నేను ముందే చెప్పినా కదరా.
అరే బేగం డాలో బేగం డాలో తీసుకో అన్నా, నువ్వు కూడా తీసుకో. ఆపికే లేవనాయాజీ మీకోసమే వండాము పీస్ డాలో బేగం ఆజీ ఇంకో भी నీచే 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 से डालो కింద నుంచి తీ ఇంకొంచెం రైసే బన్నీ అన్నకి నువ్వు తిను చాలు నీకు చాలంటాడేట్రా, ఏం పెట్టలేదుగా. రైస్ అయ్యి చాలండి, ఎక్కువ అయిపోద్ది. చాలు అంట చాలు. ఇంకేంటన్నా అంత మంచిదన్నా మళ్ళా? ఎక్కడా బన్నీ బాయ్, చూస్తున్నావు కదా మీ వదిన కడుపుతో ఉంది పాపం. చాలా కష్టపడుతుంది బన్నీ బాయ్. రాత్రిపూట అసలు నిద్ర పడతలేదు, మంచం లేదు కదా బన్నీ బాయ్. అయ్యో పాపం. తేడా కొద్దేటి. నువ్వే కొంచెం హెల్ప్ చేసి చిన్న మంచం ఇప్పిస్తే నా కొడుకు పుట్టాక నీ పేరు పెట్టుకుంటాను బన్నీ బాయ్. పెట్టాడ్రా ఫిట్టింగు. ఊరుకో ఇమ్రాన్, బన్నీ అన్న నా సొంత అన్న లెక్క. అన్నకు చెల్లి బాధ అర్థం కాదా? మనం అడిగే అవసరం కూడా లేదు, అడగకుండానే అన్నీ తీరుస్తాడు. అంతే. ఇట్లిరికినవేంద్రా విధాడింద్రా నీతోటి వింత నాటకం. చెప్తే విన్నావా? ఈ ఫకీర్ గారు ఇంటికి పిలిచి బిర్యానీ పెడతా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఉందిరా నీకు. ఇప్పుడు ఎంత లాగుతారో ఏంటో. ఇంకా సేపు ఉంటే ఇంటి రెంట్ కూడా కట్టమంటాడేమో. సరే అన్న, రేపు నా పెళ్ళి పో, ఏదన్నా ఒకటి తీసుకుందాం దా. మా బిర్యానీ అరే పెడతారు దా. రేపు నాంపల్లికి పోదామా? ఇమ్రాన్ బాయ్, ఒకటి అడిగితే ఏమనుకోవద్దు. చెప్పు. తిననీకి తిండి లేదు, పండనీకి జాగూడం లేదు. హిసొంటప్పుడు అవసరం మనకు మూడోడు. అరే ఏం గమ్మత్ మాట్లాడుతున్నావు బన్నీ బాయ్? వాడెవడో ఇద్దరిని కన్నాడు, మనం కూడా కమ్సే కమ్ ఇద్దరిని కనకపోతే ఇజ్జత్ ఏం కావాలి బాయ్? వా వా కానీ 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 అచ్చా బేగం, సగడి అరే ఆడిని గట్టిగా ఇద్దామని ఫిక్స్ అయ్యిండ్రా. 3-4 వేలలో మంచి సెకండ్ హ్యాండ్ మంచం వస్తుంది. గది తీసుకొని గమ్ముని ఇక్కడికి వెళ్ళినాడు. మన దగ్గర పైసలు ఏడున్నారా? 3,000 ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుని పోతుందా? ఏకెత్తా 3,000. 3,000. మీ వదిన కడుపుతో ఉంది తెలుసు కదా నీకు. ఇది ఏమో సెకండ్ హ్యాండ్ మంచం. అయితే అట్లా కాదు అన్నా, దీని మీద ఎవడు చచ్చిపోయిండో తెలియదు మనకు. ఆ చచ్చిపోయినోడు మీ వదిన కడుపులో పుట్టే బిడ్డకి పడితే ఏంటి పరిస్థితి నాది? భయమైతుందన్నా నాకు. ఏంది అన్నా? ఏమి అన్నా? దెయ్యమా? నిధి పని మంచిగుందిలే. రే చూడరా అన్నా, అర్థం చేసుకో. అని పైసలు కూడా లేవు నా దగ్గర. పైసలదేముంది అన్నా, మీ వదిన ప్రాణాల కన్నా ఎక్కువనా? తక్కువలోనే కొత్త మంచం తీసుకుందామన్నా, ప్లీజ్ అన్నా. రే వద్దురా. సరే దా దా. నీ నాకిచ్చేస్తున్నాడుగా. షాప్ పెద్దగానే ఉంది. ఏ కిత్తా భయ్యా? ये 5,000 गिरेगा। ఇప్పుడు ఉన్న 5,000 ఇడికి పెట్టేస్తే 5,000. భయ్యా అది ఇమ్రాన్ భయ్యా లేలు. బాబోయ్ మళ్ళీ మొదలెట్టిండ్రా ఈడు. మళ్ళీ ఏమీ అయింది అన్న? కొత్త మంచం ఇది, దయ్యం గియ్యం ఏమీ రాదు. కావాలంటే కొబ్బరికాయ కొట్టు, నాది కొనిస్తుంది. దెయ్యం కాదు బన్నీ, ఇది ఏమో సింగల్ మంచం. మీ వదినకు నేను పక్కన లేకపోతే నిద్ర పట్టదు. రేపు నాకు కొడుకు పుట్టినాక నీ పేరు పెట్టుకుంటాను కదా, వానికి కూడా జాగా కావాలి కదా బన్నీ. పనిలో పని పెద్ద మంచం తీసుకుందాం. పాపం పాపం అన్న ప్రతిసారి నా కింద దీపం అన్నట్టు అవుతుంది కదరా. ఏమిరా నీ బతుకు? అది కాదన్నా, నా దగ్గర డబ్బులు లేవు, అర్థం చేసుకో అన్న ప్లీజ్ ప్లీజ్. సరే వదిలే బన్నీ, నా చావు నేను చేస్తాను. పోయి మీ వదినకి చెప్పేస్తాను నాకు బన్నీ లేడు, మీ వదినకి అన్న లేడు అని. పో పో పో. ఆగు, రే నువ్వేడిపోతావు, ఉండు. అదేదో నేనే చేస్తా. రే రే చెప్పేది ఇంట్రా. హలో మామ, ఒక 10,000 ఉంటే పంపిస్తావారా? శాలరీ రాగానే పంపిస్తాను. 5,000 ప్లస్ 10,000 కలిపి పంపిస్తాను రా. ఏమంటే ఏం చెప్తాం రా, నాకు ఈడ ఒక దరిద్రుడు తగిలిండు. సో ప్లీజ్ సెండ్ మీ 10,000. ఓకేనా?
ఐ విల్ సెండ్ యూ 15,000 ప్లీజ్. బన్నీ అన్న వస్తున్నావా? ఇమ్రాన్ భాయ్ వస్తున్నా, కమింగ్. మే ఆ రూమ్ एक इतना भैया 15,000 ఫైనల్. 15,000 బన్నీ భయ్యా, ఇది చాలా బాగుంది భయ్యా, నాకు చాలా నచ్చింది. కొని పెట్టు భయ్యా. నీది దానికి ఎందుకు నచ్చదు? 15,000 అది నీది, డబ్బులు తగలాబెట్టు. ये दे दो भैया. ఈడో ఫకీరు ఈడో బికారి సరిపోయారు అరే ఇద్దరు. బేటే ఏ ప్యాక్ కర్. किधर पेमेंट? 15,000 ఏంటో నాడు పదా. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. అమ్మ వీడిని మళ్ళీ ఫోన్ చేస్తుండు. ఇమ్రాన్ భయ్యా. బన్నీ అన్న థ్యాంక్స్ అన్న, మంచం చాలా బాగుంది అన్న, మీ వదినకి కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చదురా నీకు? 15,000 మింగినావు కదా, మంచిగానే ఉంటుందిలే. ఆ? నువ్వు హ్యాపీయే కదా, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. బన్నీ అన్న నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టింది. ఎందుకు? నీకు బాగానే పడతాదన్నా, ఎందుకు అంటే మంచి పరుపు ఉంది కదా మెత్తగా, కానీ మీ వదినకే రాత్రి అంతా నిద్ర లేదు. మంచం ఉంది కానీ పరుపు లేదు కదా, తెల్లవారు లెగిసేసరికి మొత్తం ఈపులు నొప్పి అంటుంది. పని అన్నా ఇంత చేసావు కదా, ఇంకొక్కసారి ఆ డబల్ పరుపు కొని పెడితే పాపం మీ వదిన మంచిగా ఆరాం చేసుకుంటుంది కదా అన్నా. మళ్ళీ చేస్తే ఇమ్రాన్ భాయ్. ఇప్పుడు మీరే చెప్పండి, నేను మంచోన్నా, నన్ను మింగుతున్నారని తెలిసినా కూడా మింగించుకుంటున్నా. వద్దులే, ఫీల్ చేసుకోండి, మీరే చేసుకోండి. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. అమ్మా నేను వెళ్తున్నాను, తనని కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఊర్లో సెకండ్ షో సినిమా లేట్ అయితే గేట్ దుక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు.